వారి కుటుంబాల కొరకు ఒకసారి నేను నేమ్ చదువుతాను సిస్టర్, ఒకసారి గుర్తుపెట్టుకోండి, లేదంటే నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వినూప గారు 1200 రూపాయలు. విజయ్ కుమార్ సలోమి సిస్టర్ 200 రూపాయలు. భవానీ సిస్టర్ 500 రూపాయలు. స్వరూపరాణి 3000 రూపాయలు. మార్తా కళ్యాణి సిస్టర్ 2000 రూపాయలు. బెట్టి లిబోనా సిస్టర్ 1500 రూపాయలు. వినూప సిస్టరు, విజయ్ కుమారు, భవానీ సిస్టరు, స్వరూపరాణి సిస్టరు, అలాగే మార్తా కళ్యాణి సిస్టరు, బెట్టి లిబోనా సిస్టరు. వీరి గురించి మీరు ప్రార్థించండి. అలాగే మనకు ఈ యొక్క డిసెంబర్లో ఆర్ఫాన్ హోమ్ అని సందర్శించేది ఉంది కాబట్టి వారికి ప్యార్జాని గారు బ్రషెస్, సోప్స్ ఇలా వాటికి స్పాన్సర్ చేస్తాను అని ఉన్నారు. అంటే డిసెంబర్ మాసంలో ఇప్పటి వరకు సహాయపడ్డారు. వీరి కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ విషయాల గురించి మీరు ప్రార్థన చేయండి. అలాగే బాబు భాస్కర్ అంకుల్ గురించి కూడా ప్రార్థన చేయండి. అంకుల్ ఆర్ఫన్ పిల్లలకి డ్రెస్సెస్, వారికి భోజన ఏర్పాట్లు, అలాగే వారికి బట్టలు, శారీస్, ఇవన్నీ రొంగీలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అంకుల్ గురించి కూడా మీరు ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి రాత్రికాల సమయం అంతా నీ పాదసన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడి ఇటు రీతిగా ఉదయకాల సమయంలో మొదట నాయన ఈ సమయాన్ని మీకు ఇవ్వడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన నాకు ఇవ్వబడినటువంటి విజ్ఞాపనలను బట్టి నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. ఈ డిసెంబర్ మాసంలో జరగబోయేటువంటి మా యొక్క కార్యక్రమాలన్నింటిని కూడా నీ పాద సన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం. మీ కృపలో వాటిలన్నిటిని కూడా ముందుగా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అటు జ్ఞానాన్ని నాయన, అటు ఆలోచనను నాయన, అటు తలంపులను ప్రభువా నాయన నీ బిడ్డలకి ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఆ కార్యక్రమాలకు సహాయపడుతున్నటువంటి హస్తాలను ఆశీర్వదించండి. అందులో మొరపెట్టుకుంటున్నాం. అలాగే తండ్రి బాబు భాస్కర్ గారు అంకుల్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్యారిజాన్ సిస్టర్ గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇలాగున ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క కార్యక్రమాలకు నాయన వారి యొక్క గుప్పిళ్ళు విప్పుతున్నారో అటు బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా అనేకులు గుప్పిళ్ళు విప్పగలిగేటువంటి మనస్సును దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి, అనేకులు అయా నాయన పేదవారి పట్ల, వృద్ధుల పట్ల, ఇదిగో దిక్కులేని వారి పట్ల నాయన దయచూపగలిగేటువంటి కరుణ, అలాంటి జాలిని ప్రభువా మాకందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు నాయన అటు కార్యక్రమాలకు నాయన వారి యొక్క నాయన గుప్పిళ్ళు ఇప్పినటువంటి బిడ్డలందరినీ కూడా మీ పాసందుకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి అయ్యా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో నా తండ్రి బాబు భాస్కర్ అంకుల్ నాయన, ఇదిగో నా తండ్రి ప్రతి విషయంలో ఇదిగో ఇలాగున ప్రభువ వారి ధనాన్ని నాయన నిరుపేదలకు నాయన హెచ్చిస్తూ ఉండంగా ప్రభువ వారిని మీరు నాయన కాచి కాపాడండి, మీ కృపలో బలపరచండి. మీరు అక్కడ పర్యాంతంలో నాయన నీ బిడ్డని మంచి శక్తితో, బలంతో, ఆరోగ్యంతో, ఆయుష్తో నింపి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ కార్యక్రమాలకు నాయన సహాయం దయచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ పాదసేందుకు అప్పచెప్పుకుంటున్నాం. మీ కృపలో బలపరచండి. ఆ కార్యక్రమాలకు ఇదిగో నా తండ్రి వెళ్తున్నటువంటి వారిని అందరిని కూడా నాయన నీ కృపలో బలపరచండి, భద్రపరచండి అయ్యా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎలాంటి కొరత, ఇరుకు, ఇబ్బంది, సమస్య ఆ కుటుంబాల్లో ఉండనివ్వకుండా యేసుక్రీస్తు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నాయన వారు సంతోషంగా ఉండడమే కాకుండా ప్రభువ ఇలాగున ప్రభువ పేదవారికి సహాయపడడంలో ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ పొందుకోమని ఈ టీంని ముందుండి నడిపిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా ప్రభువ నీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటూ నీ కృపా, నీ కాపుదల, నీ కంచి మాకు తోడుగా ఉంచి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. రాష్ట్రం గురించి మీరు ప్రార్థన చేసి ఆ తర్వాత మీరు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. ఓకే అన్న. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవానికి స్తోత్రాలు.
ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాదాల చెంతకి రావడానికి, నీ మాటలు వినడానికి, నీ ఆలోచనలు నేర్చుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా అస్సాం రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రాష్ట్రాన్ని ప్రభువా పరిపాలిస్తున్నటువంటి ప్రభువా సీఎం గారి కొరకు, వారి యొక్క ప్రధాన తండ్రి ప్రభువైన మంత్రి వర్గం కొరకు, అధికారుల కొరకు ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా ఆ రాష్ట్రంలో తండ్రి ప్రభువా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు అన్యుల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి ఆ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్న క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, అనుకూలపరచండి. అంత్యకాలంలో ప్రభువా ఈ సువార్త ప్రభువా విరివిగా రాష్ట్రంలో ప్రకటింపబడడానికి, అనేక ఆత్మలు పరలోక రాజ్యంలో చేర్చడానికి ప్రభువాని కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అటువంటి ప్రభువ స్థితిని ఆ రాష్ట్రానికి దయచని ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైనటువంటి ఈ వాక్యానుసారంగా జీవించడానికి మాకును దాని ప్రభావ యూసివేటి ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా అటువంటి అవకాశం దయచేసి మహిమ పొందుకోమని ప్రభువా యొక్క మాసంలో చేసినటువంటి ప్రతి పరిచర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసము మనకును మన కుటుంబాలకును ఆయన కృప ఇది మొదలుకొని సదాకాలము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.